వెల్కమ్ టు స్టార్ విజన్ న్యూస్. అనకాపల్లి జిల్లా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అనకాపల్లి సారాధ్యం యాత్ర. ముందుగా ఉదయం అనకాపల్లి పట్టణంలో ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొని తదనంతరం బొడ్డేడ అచ్చెన్నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి డీసీఎంఎస్ దగ్గర నుండి భారీ ఎత్తున ర్యాలీ పెంటకోట కన్వెన్షన్ వరకు ఘనంగా అనకాపల్లి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు డాక్టర్ సీఎం రమేష్, రాష్ట కార్యదర్శి కేతినేని సురేంద్రమోహన్, జిల్లా అధ్యకులు పరమేశ్వరరావు, వేలాదిగా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట అధ్యకుడు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి జల జీవన్ మిషన్, జ్యోతి పథకం, కోవిడ్ కష్టకాలంలో ప్రతి ఇంటికి ఉచిత టీకాలు అందించారని, స్వచ్ఛ భారత్ రూపంలో గరీబ్ కళ్యాణ పథకం, ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్ రూపంలో ప్రతి పథకం అందుతుందని, బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో ప్రతి పంచాయతీకి 2 కోట్ల నుండి 10 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసిందని అన్నారు. బీజేపీ ప్రతి పంచాయతీలోని సీసీ రోడ్డుకి ఎన్ఆర్జీఎస్ ద్వారా నిధులు మంజూరు చేశామని అన్నారు. సారాధ్యం మీటింగ్ లో నా తండ్రి గారైన పివి చలపతిరావు మీటింగ్ గా నామకరణం చేశారని, నేను అనకాపల్లి వాస్తవునయ్యుండి నన్ను ఎంత ఆదరించిన వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ మీటింగ్ లో అనకాపల్లి జిల్లా నుండి పలకా రవి, వివిధ పార్టీల నుంచి ముఖ్య నాయకులు 57 మంది బీజేపీ కండువా కప్పుకుని తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా నలుమూల నుండి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందుకంటే మాధవ్ గారు మన జిల్లాకు మొట్టమొదటిగా అధ్యక్షులైన తర్వాత వస్తున్నారు. వారిని సాధారణంగా స్వాగతిస్తూ జిల్లాకి, అలాగే ఘనంగా ఇక్కడ మనం సభ జరుపుకొని ఆయనకి ఇక్కడి నుంచి వేరే జిల్లాకు పంపించే కార్యక్రమం చాలా రోజుల నుంచి 2-3 సార్లు వర్షాల కారణంగా పోస్ట్ పోయింది. అది ఈరోజు మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే అనకాపల్లి జిల్లాకు ఒక అదృష్టం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ అనకాపల్లి జిల్లా అంటే పూర్వ విశాఖపట్నం ఒకటే జిల్లా కాబట్టి అందులో అనకాపల్లి జిల్లా మాధవ్కు సొంత ఊరు లాంటిది. ఒక అధ్యక్షులు, ఒక పార్లమెంటు మెంబరు, ఇంకా చాలామంది వేదికపై నాయకులు, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అనకాపల్లి జిల్లా నుంచి వచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వేగంగా మెరుగుపడడానికి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చేసేదానికి మనకు ఆ దేవుడు పార్టీ చక్కటి అవకాశం కల్పించాడు. మన భారతీయ జనతా పార్టీ కండువా వేసుకుని మనందరం కూడా చాలా గర్వంతో నిలబడాలి. ఎందుకంటే మనంతా ఒక గొప్ప పార్టీ, ప్రపంచంలో అతిపెద్ద పార్టీ. 2 మహానుభావులు దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత బలిదానాలు చేసిన పార్టీ. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వీళ్ళందరూ స్వతంత్రం తర్వాత దేశం కోసం బలిదానమైన మహానుభావులని గుర్తించాలి. స్వతంత్రం అనంతరం దేశం కోసం బలిదానాలు చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి సొంతం. కనుక అటువంటి గొప్ప పార్టీలో ఉన్నాం. మన పార్టీ యొక్క కీర్తి ఏంటంటే అతి సామాన్య వ్యక్తి అనితర సాధ్యంగా ప్రధానమంత్రులు అవ్వగలిగే అవకాశం మన పార్టీలో ఉంది. స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయన ఇవాళ 100వ జయంతి సంవత్సరం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక చిన్న బడిపంతుల ఇంట్లో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రి అయ్యాడంటే, అలాగే అతి పేద కుటుంబంలో పుట్టిన నరేంద్ర మోడీ గారు అంచెలంచెలుగా తన కృషి, పట్టుదల, క్రమశిక్షణ కారణంగా ప్రధానమంత్రి అవ్వగలిగాడంటే అది కేవలం మన పార్టీ యొక్క గొప్పతనంగా మనం భావించాలి. మిగతా ఏ పార్టీలో కూడా ఇటువంటి అతి సామాన్య వ్యక్తులు అనితర సాధ్యంగా ప్రధానమంత్రులైన కీర్తి ఏ పార్టీకి లేదు. అటువంటి గొప్ప పార్టీ మనల్ని మనం గుర్తించాలి. అలాగే మన పార్టీకి సంబంధించిన 2 ప్రభుత్వాలు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో గాని, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గాని ఏదైతే జనరంజక పరిపాలన అందించారో మనందరికీ స్ఫూర్తి, ప్రేరణగా నిలిచింది. ఇవాళ మనందరం కూడా మన ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పాలి, మన ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, మీ ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, మన ఊరికి నరేంద్ర మోడీ గారు వచ్చారని చెప్పాలి. మనందరం కూడా నిజంగా నరేంద్ర మోడీ గారు వచ్చారా? అవును, నరేంద్ర మోడీ గారు వచ్చారు. మన ప్రాంతం ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. అనేక
స్వచ్ఛ భారత్ రూపంలో, మరుగుదొడ్ల నిర్మాణ రూపంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. మనందరి ఇంటికి జల జీవన్ మిషన్ రూపంలో, ట్యాప్ కనెక్షన్ రూపంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన రూపంలో, ఉచిత గ్యాస్ కనెక్షన్ రూపంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగంగా మనందరికీ ఉచిత బియ్యం ఇచ్చే రూపంలో నరేంద్ర మోడీ గారు మనందరి ఇంటికి వచ్చారు. మనందరికీ జ్యోతి పథకం కింద ఎల్ఈడి లైట్ రూపంలో నరేంద్ర మోడీ గారు మన ఇంటికి వచ్చారు. నరేంద్ర మోడీ గారు మనందరినీ కూడా కోవిడ్ కష్టకాలంలో రక్షించే విధంగా మనందరికీ కూడా ఉచిత టీకాలు ఇచ్చి మన యొక్క ఆరోగ్య సంరక్షకుడిగా మారి నరేంద్ర మోడీ గారు మన ఇంటికి వచ్చారు. నరేంద్ర మోడీ గారు మనందరికీ అతి చౌకైన బీమా పథకాలు ఇచ్చి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన లాంటి యోజనలతో మనందరికీ రక్షణ భద్రత కల్పించారు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు మన ఇంటికి వచ్చారని చెప్పాలి. కేవలం అంతేకాదు, ఇవాళ కేంద్రం గాని రాష్ట్రం గాని నేరుగా నిధులు ఇవ్వాలంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒక పద్ధతి ఇవాళ కనిపెట్టడం జరిగింది. మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క జనధన్ అకౌంట్, మీ యొక్క మొబైల్ నెంబర్ మూడింటిని అనుసంధానం చేసి మీకు సంక్షేమ ఫలితాలు ఇవ్వడానికి నేరుగా ఢిల్లీలో మీటర్ ఒక్కితే మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. దాని కారణంగానే ఇవాళ కిసాన్ సమ్మాన్ నిధి గాని ఇతర అనేక రకాల నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీ ఖాతాలో వేయగలుగుతుందంటే కేంద్రం చేసిన, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చేసిన వ్యవస్థ కారణంగా. కనుకనే నరేంద్ర మోడీ గారు ఎన్ని రూపాల్లో ఎందుకు వచ్చారనే విషయం, ప్రధానమంత్రి సూర్యగ్రహ ఉచిత విద్యుత్ పథకం, అందరికీ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చే కార్యక్రమాన్ని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అందరికీ ఉచితంగా ఇల్లు ఇచ్చే పథకం ద్వారా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇంటికి వచ్చారనే విషయం మనం తప్పనిసరిగా చెప్పాలి. కేవలం ఇంతే కాదు, నరేంద్ర మోడీ గారు మన గ్రామానికి వచ్చారు. ఏ విధంగా వచ్చారు? నరేంద్ర మోడీ